సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ టైంలో సపోర్ట్ చేశారేమో అనిపించింది. ఈ రెండు పార్టీలు మిమ్మల్ని టార్గెట్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారా, లేదంటే నిజంగానే సపోర్ట్ ఇవ్వటం జరిగింది అనుకోవచ్చు? లేదండి. 2019లో వైఎస్ఆర్సీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. ఆ తర్వాత పార్టీ వైజ్ చూడకూడదండి. ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయిపోయాక ఆ స్టేట్‌కి ఏం చేస్తున్నాం అన్నది చూడాలి. సో, ఏపీ స్టేట్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది మా సెంట్రల్ గవర్నమెంట్. గవర్నమెంట్ సపోర్ట్ అయితే డెఫినెట్‌గా ఉండాలి. అవసరం కూడా ఇచ్చారు కూడా. దాన్ని పార్టీ సపోర్ట్ చేస్తుందన్నది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మేము చాలా పోరాటాలు చేసాం. ఫస్ట్ మేము తీసుకున్న ఇష్యూ అప్పుడు మీకు గుర్తుందో లేదో, ఈ భవన కార్మికులు చాలా ఎఫెక్ట్ అయ్యారు. అవును సార్. ఇసుక దొరక్క అవును సార్. చాలా రావటమే వాళ్ళకి చాలా గట్టి దెబ్బ పడింది వైఎస్ఆర్సీపీ. దానివల్ల కార్మికులే ఇబ్బంది పడలేదు, ఎకానమీ కూడా దెబ్బతిన్నది. సో దాని మీద మేము ఫస్ట్ పోరాటం చేసాం. తర్వాత లిక్కర్ మీద చాలా ఇష్యూస్ మీద పోరాటం చేసాం. అదేవిధంగా మనకి ఈ సర్పంచులకి పంచాయతీలకి చెందాల్సిన నిధులు దారి మళ్లించడం, ఇవన్నీ మేము ఆ ఇష్యూని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. మిగిలిన పార్టీల కన్నా పెద్ద ఎత్తున మేము తీసుకున్నాం. సో ఆ విధంగా వాళ్ళకి ఏం సపోర్ట్ ఇవ్వడం జరగలేదు. కానీ గవర్నమెంట్ అవసరం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరం గనుక ఆ విధంగా సపోర్ట్ చేయడం అయితే జరిగింది. అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే అప్పట్లో ఇంక్లూడింగ్ టీడీపీ కావచ్చు, కొంతమంది నాయకులు బహిరంగంగానే చెప్పుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని ఎన్నో సార్లు అనుకున్నారు. ఎందుకంటే ఆయన సిబిఐ కేసుల్లో దాదాపు 30 కేసులు ఉన్నాయి పెండింగ్. చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఒక జయలలిత గారినే తీసుకుని లోపలేసి, అలాగే కవిత గారిని తీసుకుని లోపలేసి, లేదా ఇంకొక వ్యక్తుల్ని అంటే అరవింద్ క్రేజీ ఒక సీఎం లాంటి వ్యక్తుల్ని తీసుకెళ్లి వేస్తే, ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువ చేసినటువంటి క్రైమ్స్ ఉన్నాయి. సో ఎందుకని ఆయన మీద ఒక పాయింట్ లో ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది బీజేపీకి? ఆయన అవసరం ఉందని చెప్పి ఆ సాఫ్ట్ కార్నర్ వచ్చిందా, లేదంటే దేని గురించి అంటారు సార్? అంటే ప్రభుత్వాలు డెఫినెట్ గా ఇచ్చిపుచ్చుకోవడాలు అనేవి ఉండాలి డెఫినెట్ గా, కానీ పర్సనల్ గా ఎందుకని ఆయనతో కనెక్ట్ అయ్యారేమో అనిపించింది బీజేపీ. అది వాస్తవం కాదండి. అంటే పార్టీలు పొలిటికల్ రీజన్స్ వల్ల అలాగే చెప్పడం ప్రజలు కొంతవరకు నమ్మే ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదండి. ఇనిషియల్ గా ఐ థింక్ 1.5 years ఎంతో జైల్లో ఉన్నాడు ఆయన. 16 నెలలు ఉన్నారు. అంటే సీఎం అయిన తర్వాత కూడా చాలా సార్లు అంటే మళ్ళీ అరెస్ట్ చేయాలా? ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గాని, ఇక్కడ కవిత గాని, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ టైం ఇంటర్గేట్ చేసినప్పుడు అరెస్ట్ చేస్తారు, తర్వాత బెయిల్ వస్తుంది. వాళ్ళు ఇప్పుడు బయటే ఉన్నారు కదా. సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, అవ్వలేదని కాదు కదా వాస్తవం. తర్వాత ఈ కోర్టులో వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తారు, కానీ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వదండి. సో అది అసలు వాస్తవం కాదు. కొంత మీరు అన్నట్టు ప్రజల్లో అది తీసుకెళ్ళగలిగారు, మిగిలిన పార్టీలు తీసుకెళ్ళగలిగారు. కానీ ముఖ్యంగా ఇక్కడున్న స్టేట్ క్యాడర్ కూడా, బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, లేదంటే క్యాడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా టార్గెట్ చేసినట్టుగా అయితే కనిపించాల గతంలో ఉన్నటువంటి బీజేపీ 2019 నుంచి 24 వరకు. నిజమేనంటారా? లేదండి, యాక్చువల్లీ నేను 3 ప్రెసిడెంట్ల దగ్గర నేను పనిచేశాను. కన్నా లక్ష్మీనారాయణ గారు, తర్వాత సోమవీరాజు గారు, ఇప్పుడు పురంధేశ్వర గారు. 3 కూడా టార్గెట్ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ గారి నుంచి టార్గెట్ చేయడం మొదలు పెట్టాము, ఎందుకంటే తప్పులు చేశారు కనుక వాళ్ళు. సో వాళ్ళ పాలసీల మీద ప్రజలు ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యారని కన్నా లక్ష్మీనారాయణ గారు అప్పుడు టార్గెట్ చేసాం. సోమవీరాజు గారు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున టార్గెట్ చేసాం. పురంధరేశ్వర గారు కూడా చాలా గట్టిగా పోరాడారు. సో అది వాస్తవం కాదండి. అంటే ఏమవుతుందంటే మీడియాలో మా వాయిస్ అంత వినిపించదు. మాకు మీడియా సంస్థలు లేవు, సపోర్ట్ లేదు. సో కొంత వరకు ప్రొజెక్ట్ చేస్తారు కానీ, ఆరు ఉన్నది చూపిస్తారు కానీ, మిగిలిన మెయిన్ స్ట్రీమ్ పార్టీలాగా మాకు అంత మా వాయిస్ వెళ్ళదండి. సో అది ఒక ఇబ్బందే మాకు. సో పోరాటం అయితే గట్టిగా చేసాం. ఇన్ఫాక్ట్ 2019లో ఈ గవర్నమెంట్ వచ్చాక టీడీపీ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే టార్గెట్ అయ్యారు. వాళ్ళ కార్డర్ గ్రామాల్లో కానీ మండల స్థాయి పూర్తిగా టార్గెట్ అయ్యారు.
అలాంటి టైంలో మేము గట్టిగా మాట్లాడాం. సో దగ్గర దగ్గర 3-4 ఇయర్స్ మాదే వినిపించేది వాయిస్. ఏదన్నా గానీ మా అపోజిషన్ వాయిస్ మాదే వినిపించేది. తర్వాత నెమ్మదిగా ఇంకా ఎలక్షన్ దగ్గరయ్యే కొలది ధైర్యం మీకు ఉండే సార్, ఎందుకంటే మీ సెంట్రల్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని చూసి కొంత భయపడేవాళ్ళు. మిమ్మల్ని ఏదన్నా టార్గెట్ చేస్తే అది ఆయనకి ఇబ్బంది అవ్వచ్చు అనే ఉద్దేశంతో అటు బీజేపీని కొంత అంటే ఏదన్నా వాళ్ళ స్పీకర్స్ ఎవరన్నా కొంచెం మాట్లాడేవాళ్ళేమో, కానీ డైరెక్ట్ గా యాక్షన్ తీసుకున్నట్టయితే ఏం లేదేమో కదా ఆ టైంలో మీ మీద, బీజేపీ మీద మొత్తం. వైఎస్ఆర్‌సీపీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ విధంగా కాదండి. మా కాడర్‌ని కూడా ఇబ్బంది పెట్టారండి. అరెస్ట్ చేశారు మమ్మల్ని. కేసులు పెట్టారు. కానీ అది ఎక్కువ ప్రొజెక్ట్ అవ్వలేదు. మేము ఎఫెక్ట్ అయ్యామండి. నా మీద 2 కేసులున్నాయి. ఉన్నాయి. ఆ టైంలోనే. ఆ టైంలో పెట్టిన కేసులు 2 ఉన్నాయి. సో, ధర్నాలు చేయడం, ఈ యాక్టివిటీ పొలిటికల్ యాక్టివిటీలో బయటకి రావాల్సొస్తది. పోరాడాల్సొస్తది. సో, ఆ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అయ్యుండి కూడా నా మీద కేసులున్నాయి. సో, యూ కెన్ ఇమాజిన్ మా కాడర్ మీద కూడా గ్రామాల్లో ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులున్నాయండి. యాహ్!